హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. జీవన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి కేక్ కట్ చేసినాక బెడ్రూంలోకి వచ్చి ఆనందిని తిట్టుకుంటూ ఉంటుంది. అది నన్ను జోకర్ని చేసింది. అది అధికారం వద్దనుకొని గెలిచింది. నేను తీసుకొని ఓడిపోయాను అని అనుకుంటూ ఉంటుంది. హాయ్ జీవనా అంటూ చైతన్య వస్తాడు. ఏంటి అంటుంది. నీకొక వీడియో చూపించాలి. ఎవర్ది అని అడుగుతుంది. చూస్తే నీకే తెలుస్తుందమ్మా అంటూ ఆ వీడియోని చూపిస్తాడు చైతన్య. జీవన తనే కోర్టులో వాదిస్తానని వీర్రవీగినప్పుడు చెప్పిన వీడియో అది. చూడమ్మా, ఇలాంటిదేదో జరుగుతుందనే వీడియో తీసుకున్నాను అని చైతన్య అంటాడు. అందరూ అయిపోయారు, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేశావా అంటుంది. పక్షులన్నిటికీ రెక్కలుంటాయి, కాని అవి ఎగిరే ఎత్తులో తేడాలుంటాయి. గద్దలులాగే నాకు రెక్కలున్నాయి కదా అని అవి ఎగిరినంత ఎత్తు నేను ఎగరగలనని ఒక పిచ్చికి అనుకోవడం ఎంత మూర్ఖత్వమో నేను చదివాను కదా అని అందరు లాయర్లతో నేను సమానమనుకోవడం అంతే మూర్ఖత్వం అంటాడు. దెబ్బి పొడవడానికి నీకు అవకాశం వచ్చినట్టుంది అంటుంది. ఆ రోజు నువ్వు రెచ్చిపోయావు కదా, ట్రైన్ అన్నావు, ఆపలేనన్నావు, బుద్ధిపడేస్తానన్నావు, ఇదే నాది అని అంటాడు. అవును, నేను వాదించలేదు. అయితే ఇప్పుడు ఏంటి అంటుంది. జడ్జిగారు భయపడతారు అని ఆగిపోయావా, లేదా జనాల ముందు ఫూలవుతావని ఆగిపోయావా అని అంటాడు. కేసు నేనే వాదిస్తానని ఆనందియే నన్ను రిక్వెస్ట్ చేసింది అని చెప్తుంది. నువ్వేంటో అందరికీ అర్థమైపోయిన తర్వాత ఈ కవరింగులు అవసరమా అని అంటాడు. కేసు ఎవరు గెలిస్తే ఏంటి, గెలిచింది మనమే కదా. ఇంటి కోడలిగా బాధ్యత నాకేనా, ఆనందికి ఉండదా అని అంటుంది. హలో మై లిటిల్ ప్రిన్సెస్, వదినకు బాధ్యత ఉంది కాబట్టే నువ్వు ఎక్కడ అందర్నీ ఫూల్ చేస్తావునని భయపడి కేసు తాను వాదించింది. కాని నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిన్న నాతో అంత గట్టిగా మాట్లాడిన నువ్వు ఎందుకు అంతలా సైలెంట్ అయిపోయావు అని అడుగుతాడు. నేనేమీ సైలెంట్ అయిపోలేదు, కాంప్రమైజ్ అయ్యాను అని చెప్తుంది. నాకు నిన్ను చూస్తుంది అలా అనిపించటం లేదే అని అంటాడు. ఎలా అనిపిస్తుంది అని అడుగుతుంది. నువ్వు ఏదో తప్పు చేసి వదినకి దొరికిపోయినట్టు అనిపిస్తుంది అని చెప్తాడు. తప్పులు ఎవరు చేశారో అందరికీ తెలుసులే. ఈరోజు నీతో మాటలు పడే పరిస్థితి రావచ్చు. ఏదో ఒకరోజు నేను చెప్పింది నువ్వు వినే పరిస్థితి వస్తుంది, గుర్తుపెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. జీవన, ఎంత కొట్టినా చావని పామువే నువ్వు, నిన్ను నేను మార్చలేను అని అనుకుంటాడు చైతన్య. ఇంకా ఆనంది బెడ్రూంలోకి వస్తుంది. ఆదిత్య బెడ్రూంని పూలతో అలంకరించి ఉంటాడు. బెడ్డు మీద కంగ్రాట్స్ అని రాసి ఉంటాడు. ఆనంది అదంతా చూసి మురిసిపోతుంది. ఇవన్నీ ఎవరు పెట్టిండ్రో సమాజైతాందిలేండి అని అంటుంది. అవి నీ అడుగుల కోసమే ఎదురుచూస్తున్నాయి ఆనంది అని చెప్తాడు కనపడకుండా ఆదిత్య. వాటిని పక్కన పెడితే అవి బాధపడవు. నీ పాదాల్ని ముద్దాడే అవకాశం పాపం వాటికి ఒకసారి ఇవ్వరాదు అని అంటాడు. కనిపించకుండా బాలే మాట్లాడుతున్నారు అంటుంది. నీ పాదాల్ని ముద్దాడే అవకాశం కోసం ఎదురుచూసే ఈ అందమైన గులాబీల్లోనే నేను ఉన్నాను అని చెప్తాడు ఆదిత్య. అయితే నన్ను ఏం చేయమంటారు అని అడుగుతుంది. నడుచుకుంటూ ముందుకు రండి, ఏం చెయ్యాలో మీకే అర్థమవుతుంది అని ఆదిత్య అంటాడు. సరి అని ఆనంది నడుచుకుంటూ ముందుకు వస్తుంది. ఒక చక్కటి సాంగ్ ప్లే చేస్తారు. ఆ సాంగ్ ఏంటంటే, పొందలేని ఆ క్షణం వృధా కదా అనే సాంగ్ వింటుంటే చాలా బావుంది. ఇంకా ఆదిత్య బయటకు వచ్చి, కంగ్రాట్స్ మై డియర్ శ్రీమతి, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటాడు. నన్ను చూసి మీరు గర్వపడేంత పనికిప్పుడు నేను ఏం చేశాను అని అడుగుతుంది. కోర్టులో నువ్వు కేసు ఊడిపోయినప్పుడు నేను కూడా ఎక్కడో నీ గురించి కాస్త ఇబ్బంది ఫీలైన విషయం నిజమే. అది ఎందుకు అంటే, అప్పటికే అమ్మ వేరే లాయర్ని తీసుకుందామని అనింది. వద్దు, కేసు నేనే వాదిస్తాను అన్నావు. సాక్ష్యాలు సంపాదించినావు. కోర్టుకు వెళ్లే ముందు రోజు రాత్రి గెలుపు మనదే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పావు. తీరా కోర్టుకు వెళ్లిన తర్వాత నువ్వు సంపాదించిన సాక్ష్యాలన్నీ నీ దగ్గర్నుంచి మాయమయ్యాయి. అందరి ముందు తలదించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాము. నాకు కూడా నీ మీద కొంచెం కోపం వచ్చింది. మనమీద ఫైన్ పడింది. కంపెనీ మీద లీగల్ ఇష్యూ ఉంది అని కొన్ని ఆర్డర్స్ కూడా హోల్డ్ అయ్యాయి. అవన్నీ దాటుకొని నేను నిన్ను సపోర్ట్ చేయాలనుకున్నాను. నా మనసుకి చాలా కష్టంగా అనిపించింది. లీగల్ అడ్వైజర్ పోస్ట్ జీవనికి ఇచ్చినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన మాటలు వినడానికి నాకు చాలా బాధగా అనిపించాయి. కాని నువ్వు ఎప్పుడైతే మన కంపెనీని గెలిపించడానికి కోర్టులో వాదించడానికి వెళ్తాను అన్నావో, నా భార్య అంటే ఏమిటో అందరికీ నిరూపించడానికి నాకు అవకాశం దొరికింది అనుకున్నాను. కోర్టులో వాదించావు, మనల్ని గెలిపించావు. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, మీ గెలుపుని అందరికీ పంచావు. లీగల్ అడ్వైజర్ పోస్ట్ని సాక్రిఫైస్ చేశావు. ఇంక ఎవ్వరూ నీ గురించి ఒక్కరు కూడా తప్పుగా మాట్లాడుకోలేరు. భర్తగా ఇది నాకు గర్వపడే విషయమే కదా అని అంటాడు ఆదిత్య. ఒప్పుకున్నాను,
ఆదిత్యగారు, ఇంతకు మించి ఒక్క మాట కూడా నేను మాట్లాడను అంటుంది. నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన పనిలేదు శ్రీమతిగారు. మీరు సాధించిన విజయానికి మీకొక అందమైన కానుక ఇవ్వాల్సిందే అని అంటాడు. ఏమిటా కానుక అని అడుగుతుంది. ఇంక ఆదిత్య ఆనందిని దగ్గరికి తీసుకొని గుండెలమీద తలని వాల్చుకొని ఇదే ఆ కానుక అని అంటాడు. ఆనంది ఆ విషయానికి చాలా సంతోషపడిపోతుంది. ఇంతలో ఆదిత్య ఆనందికి ముద్దు పెట్టబోతాడు. కాని ఆనంది చేటిని అడ్డుపడి వద్దు అంటుంది. కానుక ఇస్తే తీసుకోవాలి అంటాడు. కొన్ని కానుకలివ్వడానికి సందర్భం కూడా సరైంది కావాలండి అని అంటుంది. భార్యకి భర్త ముద్దివ్వడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది అని అంటాడు. అవి గీతలు చెరిగిపోయిన తర్వాత మనిద్దరి నడిమిట్లా పెద్ద గీత ఉంది. ఆ గీతని మనము చేరుపుకోలేము, పెద్దవాళ్లే చేరపాలి అని అంటుంది. ఇంక ఆదిత్య విసుకుంటూ, దిస్ ఇస్ టూ మచ్ ఆనంది. మనిద్దరి మధ్య కొన్నాళ్లు మనమే గీతలు గీసుకున్నాము. ఆ గీతలు దాటి ముందుకు రావాలనుకున్నాను. దేవుడు కూడా కనుకరించటం లేదు అని ఆదిత్య చెప్తూ ఉంటే, గట్టిగా కోరుకోండి, అదే అయితది అని అంటుంది. అవునా, అయితే ఇప్పుడే కోరుకుంటాను చూడు. స్వామీ, భార్యాభర్తల మధ్య ఈయన గీటలు గీసి దూరం పెట్టడం మంచిది కాదు. వీలైనంత త్వరగా ముహూర్తాలు పెట్టించి మేమిద్దరం ఒకటయ్యే దారి చూపించు అని కోరుకుంటాడు ఆదిత్య. భక్తా, తదాస్తు, గట్టిగా మొక్కినావు కదా, నీ కోరిక తీరుతాదిలే అని ఆనంది అంటుంది. నా కోరిక తీరకపోతే నేను మాత్రం దేవదాసుడినవుతా అని ఆదిత్య చెప్తూ ఉంటే, ఆ అని ఆదిత్య నోటికి చేతిని అడ్డం పెడుతుంది ఆనంది. దేవుడు మిమ్మల్ని దేవదాసుణ్ణి కానివ్వర్లేండి అని అనుకుంటూ నవ్వుకుంటారు ఇద్దరూ. ఇంక శ్రీతన్ చేతిలో మందు బాటిల్ పట్టుకుని బాధతో చైత్ర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఒకచోట కూర్చొని చైత్ర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వైపే సీను బండిమీద పోతూ ఉంటాడు. శ్రీతన్ని చూసి బండి ఆపి శ్రీతన్ దగ్గరికి వస్తాడు. నా వల్ల కావడం లేదు 2 జడలు అని మందు తాగుతూ ఉంటాడు. అరే బాబూ అని సీను ఆ మందు బాటిల్ని లాగేస్తాడు. ఏంది బాబూ ఇది, మీరు మందు తాగుతున్నారా అని అడుగుతాడు. ఇదే మొదటిసారి అని చెప్తాడు శ్రీతన్. వద్దు బాబూ, ఈ అలవాటు మంచిది కాదు అని ఆ మందు బాటిల్ని పక్కకు విసిరేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు తాగాలనుకుంటున్నావో చెప్పు అని అడుగుతాడు సీను. నువ్వు ఎవరినైనా ప్రేమిస్తే నా బాధేంటో నీకు తెలిసేది సీను, చెప్పు. నువ్వెవర్నైనా ప్రేమించి ఉంటావులే, ప్రేమించి ఉంటే అలేకి అక్కని పెళ్ళెందుకు చేసుకుంటావు అని అడుగుతాడు శ్రీతన్. అప్పుడు ఆ ముచ్చట్లని ఎందుకులే బాబూ, అయినా నువ్వు ఎందుకు తాగాలి? ఆ పిల్ల ఏమైనా నీకు దూరం అయిపోయిందా అని సీను అంటాడు. మేమిద్దరం కలవకూడదు అని ఆంటీ చెప్పింది కదా, అక్క కూడా చెప్పింది. ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు, తను ఎక్కడ ఉందో కూడా తెలీదు. ఎలా సీను, ప్రేమించిన మనిషి ఎలా ఉందో తెలియకుండా ప్రశాంతంగా ఎలా ఉండమంటావు? ఆకలి ఉంది, కాని తినలేకపోతున్నాను. నిద్ర వస్తుంది, కాని నిద్రపోలేకపోతున్నాను. చైత్ర నుండి కాలు వచ్చింది, కాల్ బ్యాక్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడ తను ఎలా ఉందో తెలీదు. అక్కకి ఫోన్ చేసి అడుగుదాము అంటే ధైర్యం సరిపోక ఆగిపోయాను. ఇంట్లో ఉండలేకపోతున్నాను. నాకు నేనే నచ్చటం లేదు. మందు తాగే వాళ్ళకి ప్రెజెంట్ గుర్తుండదంట కదా, అంతా ఒక ట్రాన్స్లో ఉంటుందంట కదా, అందుకే నేను తాగి నన్ను నేను మర్చిపోదామనుకుంటున్నాను. నన్ను నేను మర్చిపోతేగాని చైత్రాన్ని మర్చిపోలేను. ప్లీజ్ సీను, ఒక మందు బాటిల్ తీసుకురావా అని అడుగుతాడు శ్రీతన్. బాబూ, నీ ప్రేమ నీకు దూరం కాలేదు, దూరంగా ఉంది అంతే. అమ్మడి గీత ఈసినాదంటే రాయి మీద ముళ్ళుతో చెక్కినట్టే. ఈ పంచాయతీలన్నీ ఒక ముగింపుకు వస్తే నీ పిల్లని నిన్ను అమ్మడే కలుపుతాది అని సీను చెప్తాడు. ఆ నమ్మకం నాక్కూడా ఉంది సీను, కాని చైత్రాకి దూరంగా నేను ఉండలేకపోతున్నాను. తనని ఒక్కసారైనా చూడాలనుంది. తను ఎక్కడ ఉందో నీకు తెలుసా, తీసుకెళ్తావా అని అడుగుతాడు. అమ్మడి గీసిన గీత నేను దాటలేను బాబూ, నువ్వు కూడా దాటద్దు. అమ్మడి ఏం చెప్పినా ఏం చేసినా ఎదుటివాళ్ళ మంచి కోసమే చెప్తాది. నువ్విట్లా తాగుతూ బాధపడుతూ నువ్వు గిట్ల తిరగద్దు బాబూ. ముందు మన ఇంటికి పోదాం పద. లాయర్ అమ్మకి తెలిస్తే శ్రీతన్ ముచ్చట బయటపడేది. అమ్మని అయ్యని బాధ పెట్టుకురా. నా మాట విను బాబూ, రా మన ఇంటికి పోదాం, అడుగు అని చెప్పేసీను శ్రీతన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంక ఆనంది గోడమీద ఉన్న శివయ్య ఎదుట నిలబడి, జీవితం అందరికీ ఒక లెక్కై ఉండదు. నువ్వు అందరికీ అన్ని ఇవ్వవు. చైత్రకి నాన్నలేడు, అమ్మ ఉంది. శ్రీతన్ చైత్రకి భర్త అయితే వాళ్ళకి ఎవ్వరూ లేని లోటు తీరిపోతుంది. అంత పెద్దది మా అమ్మ కుటుంబం. పైగా చైత్ర లాంటి మంచి అమ్మాయి నా తమ్ముడి లైఫ్లోకి వచ్చింది అంటే వాడికి మ్యారిటల్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. కాని ఇవన్నీ జరగడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి శివయ్య. నేనైతే తమ్ముడికి మాట ఇచ్చాను, గా మాట నిలబెట్టుకోవాలి. చైత్ర అమ్మగారికి ఉన్న గుబులేందో చెప్పనీకి భయపడుతూ ఉంది. ఎవరో వాళ్ళని భయపెట్టినారు. శివయ్య, శత్రువులు ఉన్నారు. ముంగటైతే వాళ్ళని కేసులో నుంచి బయటకు తీసుకురావాలి. ఆ శత్రువులు ఎవరో నేను కనిపెట్టి వాళ్ళకి వీళ్ళ మీద ఉన్న కోపాన్ని పోగొట్టి అందర్నీ కనిపేస్తే అప్పుడు శత్రువులు ఉండరు, భయాలుండవు.
అని ఆనంది శివయ్యకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఫోను మోగుతుంది. సీను ఫోన్ చేసుంటాడు. చెప్పు సీనును అంటుంది. అమ్మడి, నువ్వొక పాలు ఇక్కడికి రావాలి అంటాడు. ఎందుకమ్మా? నాన్న మంచిగానే ఉన్నారు కదా అని కంగారు పడుతుంది. అరే వాళ్ల గురించి కాదు అమ్మాడీ అంటాడు. అలేకేకి నీకీ లొల్లైందా అని అడుగుతుంది. దానిది ఎప్పుడు ఉండేదేలే అని అంటాడు. మళ్ళీ ఏంది సీను అని అడుగుతుంది. నువ్వు శ్రీతన్ కోసం రావాలి అని చెప్తాడు. శ్రీతనికి ఏమైంది అని కంగారు పడుతుంది. ప్రేమించిన వాళ్ళని మర్చిపోలేక దేవదాసు అయితుండు, మందు తాగుతుండు అని సీను చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంది శ్రీతను మందు తాగుతుండు అని అంటుంది. నేను చూసి ఆపకపోతే మందు తాగేటోడే. అటుగా పోతుంటే చూసినాను, లేకుంటే తాగి అక్కడే పడి ఉండేటోడు. ఈ ముచ్చట లాయరమ్మకి తెలిస్తే శ్రీతన్ ముచ్చట బయటపడేది అని చెప్తాడు. శ్రీతన్ ఎందుకిట్లా చేస్తున్నాడు? అంతా చెప్పాను కదా, కొన్ని రోజులు. ఇంక చైత్ర పడుకుని ఉంటుంది. పూర్ణిమ టిఫిన్ తీసుకొనొస్తుంది చైత్ర కోసం. చైత్ర, టిఫిన్ తిందువులే, ఎంతసేపని అలా డల్గా పడుకుని ఉంటావు చెప్పు. లేసి తిను, ఏమైంది నీకు అని తట్టి లేపుతుంది. ఫీవర్ వస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఇంత జ్వరం వచ్చిందేంటి అని చిత్రాన్ని లేపుతూ ఉంటుంది. అమ్మా, నన్ను వదిలేయమ్మా అంటుంది చిత్ర. ఒళ్ళు కాలిపోతూ ఉంటే వదిలేయమంటావేంటి అని అంటుంది. చిత్రకు టాబ్లెట్ తీసుకుని వచ్చి బలవంతంగా లేపుతుంది పూర్ణిమ. ముందీ టాబ్లెట్ వేసుకో అంటుంది చైత్ర. వద్దమ్మా అంటుంది చైత్ర. జ్వరం తగ్గించడానికి కాదు, నా బాధను తగ్గించడానికి ఏదైనా టాబ్లెట్ ఉంటే ఇవ్వు అని చైత్ర అంటే, అయితే పద మనం ఇక్కడ్నించి వెళ్ళిపోదాం అని పూర్ణిమ అంటే, చైత్ర పూర్ణిమ వైపు అదోలా చూస్తోంది. ఏంటలా చూస్తున్నావు? ఇక్కడ్నించి వెళ్ళిపోతేనే నీ బాధ తగ్గుతుంది. ఇక్కడ్నించి వెళ్ళిపోతే బాధ తగ్గడం కాదమ్మా, మనిషినే లేకుండా పోతాను అంటుంది. పుట్టినప్పుడ్నుంచి ఇద్దరు కలిసి బ్రతికినట్టు మాట్లాడుతున్నావేంటి? నీ ప్రేమకి వయసెంత? మహా అయితే 2 నెలలు దాటింది, అంతేకదా? నువ్వు నా కడుపులో పెరిగినన్ని రోజులు కూడా లేవు. నీ ప్రేమకే? ఆ అబ్బాయి నీ మీద పెంచుకున్న ప్రేమ కంటే నేను నీ మీద పెంచుకున్న ప్రేమ 100 రెట్లు గొప్పది. ఆ అబ్బాయి నిన్ను కావాలనుకుంటున్నాడు, కాని నువ్వు బాగుండాలనుకుంటున్నాని అని చెప్తుంది. బాగుండాలి అంటే వదిలేసుకుని దూరంగా పోవాలా? ఇక్కడే ఉంటే నన్నెవరైనా చంపుతారా అని చైత్ర అడిగితే, అవునే, చంపుతారు అని చెప్తోంది. ఎవరు వాళ్ళు అని అడుగుతుంది చైత్ర. మీ పెద్దమ్మాయి మనకు శత్రువు అని నేను నీకు చెప్పలేను. నన్ను బ్రతకనివ్వనన్న మనిషి. నువ్వే నా కూతురివని తెలిస్తే బ్రతకనివ్వదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అడిగేది నిన్నే పూరి, ఎవరు మన్ని చంపేది అని అడుగుతుంది. ప్రేమే. ప్రేమకు మించి మనిషిని చంపే కఠినమైన విషయం ఏమీ ఉండదు. ఒకప్పుడు ప్రేమ నా జీవితంతో ఆడుకుంది. ఇప్పుడు ప్రేమ నీ జీవితంతో ఆడుకుంటుందా లేదో అనేది ఊహించలేను. కాని ఈ ప్రేమలు మనకొద్దే, ఇక్కడ్నించి దూరంగా వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఈ ఊర్లో మనకెవరో శత్రువులున్నారని నాకు అర్థమైంది. వాళ్ళెవరు అని అడుగుతుంది చైత్ర. ఎవరు లేరే. మేడంతో మాట్లాడిన మాటలు నేను విన్నాను పూరి. నీ జీవితానికేదో చాలా పెద్ద గాయమే అయింది. ఎవరో నిన్ను వెంటాడుతున్నారు. వాళ్ళనుంచి తప్పించుకోడానికే నువ్విక్కడ్నించి పారిపోదామంటున్నావు. అందుకేనా నా ప్రేమని కూడా వదిలేసుకోమంటున్నావు, అంతేనా అని అడుగుతుంది చైత్ర. నేను దీనికి సమాధానం చెప్పలేను. నేను చేతగాని తల్లిని. కూతుర్ని కాపాడుకోవడం తప్ప నాకేమీ తెలీదు. ఇప్పుడు నీ గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించను. నీ తల్లి బ్రతికి ఉండాలి అంటే నా మాట విను, లేదంటే నీ ఇష్టం అంటుంది పూర్ణిమ. నన్ను కూడా ఇలా వదిలేయమ్మా, నాకు టాబ్లెట్స్ ఏమీ వద్దు అని అలిగి పండుకుంటుంది చైత్ర. దీన్ని ఇలాగే వదిలేస్తే ఎలా? ఒకసారి ఆనందికి ఫోన్ చేద్దామా అని అనుకొని లేవబోతుంది. మళ్ళీ వద్దులే అనుకొని, ఈ విషయం ఆనందికి చెప్పాను అంటే ఆ అబ్బాయి కూడా తెలుస్తుంది అని ఆగిపోతుంది. చైత్ర, ఈ టాబ్లెట్స్ వేసుకో అమ్మా అంటుంది. వద్దమ్మా అంటుంది చైత్ర. సక్రమంగా లేని తల్లిలుంటే కూతురు బతుకిలాగే ఉంటుంది అని బాధపడుతూ ఉంటుంది పూర్ణిమ. అది చూసిన చైత్ర, వద్దమ్మా, మనిద్దరిలో ఎవరో ఒక్కరే బాధపడదాం అని లేచి టాబ్లెట్ తీసుకుని వేసుకుంటుంది. టాబ్లెట్ కూడా నీకోసమే వేసుకున్నాను. ఇప్పుడు నీకు సంతోషమే కదా అంటుంది. నాకోసం నువ్వు బాధపడుతున్నావే, నన్ను క్షమించు అని అనుకుంటుంది పూర్ణిమ. ఇంకా శ్రీతన్ రూంలో చీకట్లో కూర్చుని ఫోన్లో చైత్ర ఫోటోను చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తలుపు తీసుకొని ఆనంది వస్తుంది. ఇంక రేపు జరగబోయే స్టోరీ ఏంటంటే, 2 టౌన్ ఎస్ఐ జాన్సన్ మాట్లాడుతున్నానని సునందాకు ఫోన్ చేస్తుంది ఎస్ఐ చెప్పండి, మీరు నాకెందుకు ఫోన్ చేశారు అని అడుగుతుంది సునంద. ఒక దొంగతనం కేసులో మేము అరెస్ట్ చేసిన వ్యక్తికి ఆనందిగారే బెయిలిప్పించారు. ఆ కేసు తొందరలోనే కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది మేడం అని ఎస్ఐ చెప్తుంది సునందకి. మా కోడలు బెయిలిచ్చినా ఆ పర్సన్ పేరేంటి అని అడుగుతుంది సునంద. పూర్ణిమ మేడం అని చెప్తుంది ఎస్ఐ. ఆ పేరు వినగానే సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఇంక ఆనంది రాగానే అడుగుతుంది. ఎవరో కేసుల్లో ఇరుక్కుంటే నువ్వు హెల్ప్ చేశానన్నావు అని అడుగుతుంది. అవునత్తయ్యగారు అంటుంది ఆనంది. అరెస్టైన ఆవిడ పేరు పూర్ణిమ అంటగదా అని అంటుంది సునంద. మా కేసు కోర్టుకి వెళ్తే వాళ్ళ తరపున నేను ఖచ్చితంగా వాదిస్తాను అంటుంది ఆనంది. నువ్వు ఏ కేసు వాదించడానికి వీల్లేదు. నువ్వు ఎవరి తరపున నిలబడి కోర్టు మెట్లకి వాదించాల్సిన అవసరం అంతకన్నా లేదు అని సునంద కోపంగా చెప్తుంది. ఈ విషయం విన్న ఆనంది షాక్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.